అందరికీ షలోం. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో గౌరవపడుచున్నటువంటి మా అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న విషయములను మేము కూలంకుషంగా వివరించుకొని తెలుసుకొని వివరణాత్మకంగా తెలుసుకొని తండ్రి మీరు ఏమి మాట్లాడుతున్నారో మా యొక్క మంచికి మా యొక్క ఎదుగుదలకు మేము పొందే ఆశీర్వాదమునకు ఎదుగు తండ్రి మూలమగులాగున మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ఆయత్తపరచమని ఈ మా మనవుల మా రక్షకుడి మోచకుడు యెషూవా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో ధన పీడనతో మృగాంచలకు దిగజారితి ప్రియయా శుభవదనములో నాయా శుభ కనిపించే ప్రియయా వేవదనములో నాయా శుభ యోబు 15వ అధ్యాయంలో ఎలీఫజు నేను నీకు కొన్ని విషయాలను తెలియజేస్తును ఆలకింపుము అని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను చూచిన దానిని జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకునిన దానిని నీకు బోధించదను, నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానుల చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులో పడును, క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదికి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు, వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వానిని పట్టుకొను. వాడు ఎలోహిం మీదికి చెయ్యి చాపును, సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను ఎదుర్కొను, తన కేడెమును గుబకలతో ఆయన మీదికి పరిగెత్తును. అట్టివాడు పాడైన పట్టణములో నివసించును. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు. అగ్నిజ్వాల వారి లేత కొమ్ములను దహించును, ఎలోహిం నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును, ఒలీవ చెట్టు పువ్వులు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము
నిస్సత్తువగును, లంచగొండల గుడారము అగ్ని చేత కాల్చివేయబడును. వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపము కందురు, వారు కడుపున కపటము పుట్టును. కాబట్టి ఈ విధంగా మన పితరులు యావేందు భయభక్తులు గలవారై దుష్టుని ఆలోచన చెప్పున నడవక, దుష్టునితో స్నేహం చేయక, యావే చెప్పినటువంటి ఆజ్ఞలను, ఆయన చెప్పినటువంటి మాటను విని నడుచుకున్నారు. మరి అలాంటి ఉపదేశాన్ని నేను నీకు తెలియజేస్తున్నానని యోబుతో మరి ఎలీఫజు తెలియజేసినట్లుగా ఈ దినమున మనతో కూడా వాక్యము ద్వారా యావే మాట్లాడుతూ ఉన్నాడు.